కొద్దిగా సాల్ట్ వేసి ఇట్లా పెట్టిండాను. కొద్దిగా పసుపు పొడి, ఉప్పు కొంచెము, కారము, కొద్దిగా వంట సోడా, వామ్ కొంచెం. వామ్ వేసుకుంటే బజ్జీలకి బాగుంటుంది. ఇవన్నీ వేసి మిక్స్ చేసుకొనేస్తాను. చూడండి ఇట్లా కలుపుకుంటే చాలు. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు నూనె కాగింది, బజ్జీలు వేసుకుంటాము. చూడండి బాగా కలిపోయింది. మిరపకాయ బజ్జీలోకి స్టఫింగ్కి ఆనియన్ ఒకటి, కొంచెం కొత్తిమీర, క్యారెట్, కొంచెం ఉప్పు, కారం కొద్దిగా, లెమన్, ఇవన్నీ మిక్స్ చేసుకొనేస్తాము. ఇట్లా కట్ చేసుకోవాలా, దాన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని దాని లోపల స్టఫింగ్ పెట్టుకోవాలా. దాంట్లోకి పల్లీలు కొద్దిగా వేసుకోవాలా.